పేరండి? సంహిత. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్లోనే ఉంటాను. ఏంది సోమాజిగూడలో యూత్ అంత గ్యాదర్ కావడానికి కారణం ఓకే, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని. ఎట్లా గ్యాదర్ అయినారు ఇంత తొందరగా? సోషల్ మీడియా అవేర్నెస్, దానివల్లే మేము అంత తొందరగా గాదర్ అవ్వగలిగాం. ఎందుకంటే మీడియా ఇప్పుడు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద మీడియా ఇస్ నాట్ కవరింగ్ ద న్యూస్. మాకు దొరికిన సోర్స్, నాకైతే దొరికిన సోర్స్ అయితే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇదే వాట్సాప్, ఈ సోషల్ మీడియా అవేర్నెస్ వల్లే మేము ఇక్కడ గ్యాదర్ అయ్యాం. అండ్ ఇది ఒక బాధాకరమైన విషయం, ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్ రేపటి పౌరులు అంటారు. మరి అలాంటి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి వైలెన్స్ చూపించి ఇలా చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మేము గ్యాదర్ అవుతాము, మా హక్కుల కోసం పోరాటం చేస్తాము. ఏం చర్చించుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు ఇక్కడ? ఇప్పుడు మా డిమాండ్స్ గురించి చర్చించుకున్నాము. ఇప్పుడు ఈ దేశంలో అవుతున్న దాని గురించి మాట్లాడాం, ఎలా ఇది ఇంజస్టిస్కి పాల్గొంటుందో దాని గురించి మాట్లాడుకున్నాము. ఎందుకంటే నీట్ ఆస్పిరెంట్స్ ఇక్కడ చాలా మంది వాళ్ళు కష్టపడి చదువుకుంటారు, వాళ్ళకి అన్యాయం జరిగి వాళ్ళు సూసైడ్ కమిట్ చేసుకున్నారు. అది ఒక పెద్ద బాధాకరమైన విషయం. దాని గురించి మేము చర్చించుకుంటున్నాం. వీ డిజర్వ్ బెటర్ రైట్స్. నీట్ లీక్ అవ్వడం ఏంటి, వాళ్ళంతా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు నీట్ ఎందుకు లీక్ అయింది? లీక్ అయినప్పుడు పిల్లలు ప్రెషర్ వాళ్ళు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. మరి దాని గురించి మేము జస్టిస్ డిమాండ్ చేయాలి కాబట్టి మేము ఇక్కడ వచ్చి చర్చించుకున్నాం. మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టి అద్భుతంగా ఎగ్జామ్ నిర్వహించడమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు చెప్తా ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా అండి. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, అక్కడ బాగాలేదు, ఫుడ్ బాగాలేదు, వచ్చి ఆఫీసర్స్ వచ్చి చెక్ చేసి ఇంత డిమాండ్ చేసిన తర్వాత నీట్గా చేస్తారు అంటే మీరు మళ్ళీ ఆ రెస్టారెంట్కి ధైర్యంగా వెళ్ళగలుగుతారా? భయం ఉంటుంది. అండ్ ఆల్రెడీ నష్టం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఆల్రెడీ అక్కడ చాలామంది పిల్లలు సూసైడ్ వరకు వెళ్ళి కొంతమంది సూసైడ్ చేసుకున్న తర్వాత కూడా మేము రీ ఎగ్జామ్ పెట్టామని ఎలా అంటాం? అంటే వాళ్ళ లైఫ్స్ తీసుకొని వస్తారా ఆ రీ ఎగ్జామ్ వల్ల? ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంత జాగ్రత్తగా ఉండకపోవడం వల్లే నీట్ లీక్ అయిందని మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన రిజైన్ చేస్తే ఆ చైర్లోకి బెటర్ పర్సన్ వస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని మాట్లాడుకుంటున్నా, ఎన్ని చర్చలు జరుగుతున్నా చాలా మంది వచ్చి ఫాల్స్ అవేర్నెస్ ఇస్తున్నారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, దే జస్ట్ ప్రూవింగ్ ద పాయింట్. మళ్ళీ మాకు ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండాలని. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసి బెటర్ పర్సన్ వస్తే బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది మన సిస్టంలో, రేపటి ఎకానమీ బెటర్గా ఉంటుంది ఇండియాలో. ఏమైనా ప్రొటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా మీరు యువతగా ఈ తెలంగాణలో, హైదరాబాద్లో? జస్టిస్ దొరికే వరకు ప్రొటెస్ట్ చేయాలని అందరూ అనుకుంటున్నారు. మీ పేరండి? నా పేరు రాణి. ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చారు మీరు. అసలు మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎట్లా వచ్చింది? నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇన్స్టాగ్రామ్లో చూశాను, వన్ ఆఫ్ ద ఛానల్స్లో. అండ్ ఇన్ఫర్మేషన్ నాకు గ్రూప్స్లలో అలా చాలా ఉన్నాయి అని చెప్పారు, కానీ నాకు యాక్సెస్ లేకుండింది. సో నేను ఇన్స్టాగ్రామ్లో చూసి రావడం జరిగింది ఇక్కడికి. ఫ్లవర్ పట్టుకున్నారు, రోజ్ ఫ్లవర్, దేనికోసం? దిస్ ఈజ్ అ సింబల్ అండి. ఇక్కడ ఏమి ప్రొటెస్ట్ వైలెంట్ గా జరగట్లేదు, చాలా పీస్ఫుల్ గా జరుగుతుంది. కాన్వర్జేషన్స్ అవుతున్నాయి, ఎవ్రీబడి ఈస్ కమింగ్ అండ్ టాకింగ్ ఆన్ ద స్టేజ్. సో ఇక్కడ దిస్ ఈస్ అ సింబల్ దట్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ అవుట్ దట్ ఇల్లీగల్ గా కానీ అన్ఆథరైజ్డ్ గా కానీ మేము ఏ రకంగా ప్రొటెస్ట్ అయితే చేయట్లేదు అని. పీస్ఫుల్ గా చేస్తున్నాం మేము ప్రొటెస్ట్ అని సంకేతం ఇది. ఎస్, ఇది పీస్ఫుల్ గా చేస్తున్నాము అని సింబల్. ఇప్పుడు ఢిల్లీలో మీరు చూస్తూ ఉన్నారు, ఈ రోజు కూడా లాఠీ చార్జ్ జరుగుతుంది, మీ లేడీలపై కూడా జరుగుతున్నాయి లాఠీ చార్జ్. బట్టలు చాలా ఇబ్బందిగా ఊడిపోతున్న పరిస్థితి, రక్తాలు గారుతా ఉన్నాయి, బ్లడ్. ఎట్లా స్పందిస్తారు? ఎప్పుడైనా స్టూడెంట్స్ డెమోక్రసీ ఎందుకు చూస్ చేసుకున్నాము? వాళ్ళని లీడర్స్ చేయడానికి ఒకటే కాదు, వాళ్ళు మనల్ని రిప్రజెంట్ చేయడం కోసము ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ అనేది ఉన్నది. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చి మేమే వాళ్ళకి ఓటేసి మేమే వాళ్ళకి గెలిపించి మాకు ఈ రిప్రజెంటేషన్ కావాలి అని మేము చెప్పినప్పుడు వాళ్ళు ముందరికి వచ్చి దాన్ని వినాలి, ఎట్ ద సేమ్ టైం దానికి నెసెసరీ స్టెప్స్ తీసుకోవాలి. దాని బదులు లాఠీ చార్జ్ చేయడము అక్కడ ఎక్కడ వైలెంట్ గా జరగలేదు. ఢిల్లీలో ఎవ్రీబడి వాజ్ ప్రొటెస్టింగ్ వెరీ పీస్ఫుల్లీ. దానికి తగ్గట్టుగానే పోలీసులు కూడా స్పందించాలి, కానీ లాఠీ చార్జ్ చేయడం, ఇంకా కొన్ని వీడియోస్లో అయితే లాఠీస్కి మూలలు పెట్టి ఉంచడము ఇలాంటివి పెట్టి స్టూడెంట్స్ని బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది. దట్ ఈస్ అట్టర్లీ రాంగ్ అండ్ we all students actually condemn that action from the police. మీరు జంతర్ మంతర్ దగ్గర యువత చేస్తా ఉన్నారు ప్రొటెస్ట్. ఇప్పుడు పార్లమెంట్ ను ముట్టడించడం, ర్యాలీ చేయడం,
పార్లమెంట్ లోపలికి పోవడం తప్పు కదా? పార్లమెంట్ లోపలికి దూసుకొని ఎవరు వెళ్ళలేరండి. అక్కడే ఉండి అందరూ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ వైలెంట్ గా జరగడం కానీ, ఎక్కడ ఇల్లీగల్ గా చేయడం కానీ ఎక్కడా లేదు. అందరు స్టూడెంట్స్ టుగెదర్ వచ్చారు అండ్ ఒక లీడర్షిప్ కింద జరిగింది. అదంతా ఏదైతే జరిగిందో జంతర్ మంతర్ లో సోనం వాంగ్చుక్ లీడర్షిప్ కింద జరిగింది. అండ్ ఎవ్రీబడి వర్ ప్రొటెస్టింగ్ ఫర్ ద రైట్స్. ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ దట్ వీ స్పీక్ అవుట్ ఫర్ అవర్ రైట్స్ అండ్ బీ ఏబుల్ టు టాక్ అబౌట్ ఇట్. దాన్ని ఖండించడం, దాన్ని టైర్ గ్యాస్ వేయడం, లాఠీ చార్జ్ చేయడం ఇస్ టోటలీ కండెమబుల్. మోడీ కూడా రెస్పాండ్ అయినట్టున్నాడు. దోషులపై చర్యలు తీసుకుంటాం, చర్యలు అంటే వాళ్ళకు శిక్షలు ఉంటాయి అని చెప్తా ఉన్నాడు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తాడు అని మాత్రం ఇక్కడ చెప్పలేదు. ఎట్లా స్పందిస్తారు? ఐ థింక్ ధర్మేంద్ర ప్రసాద్ గారు రిజైన్ చేయడము ఇదంతా పక్కన పెడితే, ఫస్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ అబౌట్ టు డూ మాన్సూన్ సెషన్ కూడా ఈ ప్రొటెస్ట్ గురించి ఏం మాట్లాడకుండా స్టార్ట్ చేశారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ more political representation or more talks around this has to happen no matter what. And resigning is definitely a bigger thing. And first మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అట్లీస్ట్ విని దానికి స్పందిస్తే దాని తర్వాత రిజిగ్నేషన్ గురించి మాట్లాడొచ్చు. దేశంలో జెన్జీ ప్రొటెస్ట్ ఉద్యమం స్టార్ట్ అయిందని అనుకుంటున్నారా? డెఫినెట్ గా అండి. ఆల్ దిస్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ జెన్జీ ప్రొటెస్ట్ ఓన్లీ. అండ్ అఫ్ కోర్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మిలేనియల్స్ అండ్ ఆల్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ అవుట్ దట్ జెన్జీ వీ స్టాండ్ ఫర్ అవర్ రైట్స్. అండ్ జెన్జీ is not just influential or trending. We definitely stand for our rights and we ask for what we want without hesitant. And జెన్జీనే కదా అని తప్పుగా చూడడం, జెన్జీనే కదా అని తక్కువగా చూడడం is definitely not okay. And ఏ జనరేషన్ అయినా it's extremely important. They have to stand for their basic rights. If we don't stand for our basic rights, I think 10 years down the line we will be the one who's suffering. ఓకే, లాస్ట్ ఫైనలీ మీ డిమాండ్ ఏంది అసలు? మా డిమాండ్ ఏంటి అంటే ఇట్లా ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ త్రూ దిస్ కాన్వర్సేషన్ ఐ జస్ట్ వాంట్ టు సే ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్, ఇది ప్రతి గవర్నమెంట్ కి తెలియాల్సినది ఏంటిది అంటే స్టూడెంట్స్ బేసిక్ రైట్స్ ని తీసుకోవద్దు. అండ్ వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాము? ఇవన్నీ చాలా సక్రమంగా జరిపించడానికే ఎన్నుకున్నాము. సో వాళ్ళు దాన్ని no matter what they have to go forward with our demands. And basic rights ni eppudu touch cheyoddandi, ఏ రకంగా కూడా బేసిక్ రైట్స్ చేయొద్దు. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద గవర్నమెంట్ ఇన్ ద సెంట్రల్ లెవెల్, ఏ గవర్నమెంట్ అయినా సరే. అండ్ దిస్ ఈస్ అవర్ ప్రైమ్ టైమ్. అండ్ మాకు ఇక్కడ కొంచెం ఇబ్బంది జరిగినా మా లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ప్రతి ఒక్క లూప్ హోల్ ఆఫ్ గవర్నమెంట్ కోసము ప్రొటెస్ట్ చేస్తున్నాము, నాట్ జస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బట్ మేజర్లీ ఫర్ ఎగ్జామ్స్. అండ్ క్యాన్సిలేషన్స్ చేయడం కానీ, రీక్యాన్సిలేషన్స్ చేయడం కానీ, రీకండక్టింగ్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. సో ఐ థింక్ this should be a symbol for every government that is in power that they have to look into this. All right, thank you.